బ్యాక్ టు మున్ని వ్లాగ్. సో గాయ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మున్నక్క బర్త్డే. ఇట్స్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే మున్నక్క. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్ ఈరోజు మున్నక్క బర్త్డే. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో గైజ్ మా వాళ్ళంతా ఫ్యామిలీ కలిసి టెంపుల్కి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయినాము మేమందరము. నేను మార్నింగ్ నుంచి వెళ్దాము అని చెప్తే వాళ్ళు వెళ్దాం అందరం కలిసి వెళ్దాం అని చెప్పి నాకు డిలే చేసి మధ్యాహ్నం 12 o'clock అయితే తీసుకొని వెళ్తున్నారు. గైజ్ చూడండి ఎట్లా కూర్చున్నాము. ఇక్కడైతే ఇద్దరం మట్టిరం ముందు చక్కని ప్లేస్లో ఇంకొకరు పడతారు కానీ వాడు డ్రైవ్ కాబట్టి కూర్చోపెట్టుకోవట్లేదు ఎవరిని. వి స్టార్టెడ్ టు జై మాతా జై. వీళ్ళు టెంపుల్ అని చెప్పి నన్ను అయితే ఇంకొక ఆడికి తీసుకొని వెళ్ళినారు. ఏంది టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఆగినారు అని చెప్పి మేము అట్లా షాక్ అయ్యి చూస్తుండే. ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ తినేసి వెళ్దాము, అందరికీ చాలా ఆకలి అవుతుందంటే నేనేమన్నానంటే ఏంది ఈ టైంలో ఎవరైనా తింటారా, టెంపుల్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ అది కూడా సండే, మళ్ళీ నా బర్త్డే, నాన్ వెజ్ తినేది ఎట్లా అవుతుంది టెంపుల్కి అని చెప్పి నేను అంటున్నా. నీకెందుకులే మేము తీసుకెళ్తాం కదా, నువ్వు వెజ్జే తిందులే అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళినారు. ఇది బండ్లగూడలో ఉన్న ఫైర్ అండ్ ఐస్ పైన అనమాట, బెంజిన్ ప్రైవేట్ థియేటర్ అని చెప్పి. నాకు తెలియదు, నేను ఫైర్ అండ్ ఐస్ అనుకొని దాని లోపలికి వెళ్ళిపోయినా, రెస్టారెంట్ లోపలికి. మళ్ళీ తర్వాత ఇక్కడ కాదు పైకి అని చెప్పేసి నన్ను మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళినారనమాట. సో గాయస్ మున్నాకకి ఇది బర్త్డే సర్ప్రైజ్ అన్న ప్లాన్ చేసినాడు. మున్నాకి ఏం తెలీదు, ఇది సర్ప్రైజ్. ఓకే, డోర్ వేసి లైట్స్ ఆఫ్ చేయ. నువ్వు బ్యాక్ సైడ్ ఉండు, ముందాక డోర్ ఓపెన్ చేయగానే వీడియో యూట్యూబ్ ఓకేనా. బ్యాక్ సైడ్ ఉండు, లైట్స్ ఆఫ్ చేయు, ముందాకతో ఓపెన్. వీళ్ళు ఇంకా నన్ను ఫస్ట్ ఫ్లోర్ నుంచే టోటల్గా బ్లైండ్గా తీసుకొని వెళ్తున్నారు అనమాట. నాకు చున్నీ కట్టేసి తీసుకొని వెళ్తున్నారు. నాకు అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో తేడాగా ప్లాన్ చేసినారని చెప్పి నా 6th సెన్స్ చెప్తున్నాను అనమాట. బట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్, వేరే ఏదో అనుకున్నాను నేనైతే. మా హస్బెండ్ వచ్చారేమో అక్కడ నుంచి, ఆయన ఎట్లాంటి సర్ప్రైజ్లు ఇస్తాడనమాట. సో ఆయననే వచ్చారేమో అనుకొని వెళ్తున్నాను అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు ఎక్సైట్మెంట్ ఉందనమాట. తను వచ్చారేమో అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ వాజ్ నాట్ లైక్ క్వశ్చన్ మార్క్ అయితే ఏం లేకుండే నాకు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్. సో ఆయననే వచ్చారేమో అన్న ఇదిలో ఉండే నేను. ఇంకా సరేలే అని చెప్పేసి అయితే మొత్తానికి లోపలికి వెళ్ళిపోయినాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ నన్ను అట్లా చీకట్లో తీసుకొని వెళ్ళినారు. దాని తర్వాత అయితే వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చినారు. నా ఐస్కి ఆ చున్నీ అనేది తీసేసిన తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ సాడ్ జస్ట్ బికాస్ తను రాలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్ కాదు, బట్ డిఫరెంట్. ఈవెన్ దో దీనికి కూడా నేను చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఉన్నాను. డే అంతా ఎట్లా గడిచిపోయిందో తెలియలేదు. 4 hours అందులో ఉండే మేము. 4 hours చాలా బాగా ఎంజాయ్ చేసినాము. డాన్స్లు వేసినాము, మూవీస్ చూసినాము, ఇవన్నీ చేసినాం అనమాట. ఇక్కడ నేను నా ఐస్ ఓపెన్ చేయగానే ముందు నేను మా హస్బెండ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన. సో దట్ వాజ్ నాట్, నేను అనుకుంది ఏది కాలేదు. అందుకని చెప్పి కొంచెం అట్లా ఉండే నా ఫేస్. ఈవెన్ దో స్టిల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ టూ. బాగుంది నా సర్ప్రైజ్, చాలా మంచి చేసినారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదంతా నా కోసం చేసినందుకు. ఇక్కడ వీళ్ళకి 4 type ఆఫ్ ప్రైవేట్ థియేటర్స్ ఉన్నాయి. నేను మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను వాళ్ళవి. 4 themes, 4 decors డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, విత్ స్క్రీన్ అండ్ ఆల్సో సౌండ్ బాక్సెస్. సో ఇది మనం తీసుకున్న థియేటర్ అనమాట. ఇక్కడ ఇదైతే నార్మల్గా 6 members-కి, బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా 250 పే చేయొచ్చు. ఎవరైతే ఎక్స్ట్రా పర్సన్స్ వస్తారో ఆ పర్సన్కి 250 చొప్పున మనం పే చేసుకోవచ్చు, ఎంతమందినైనా తీసుకొని రావచ్చు అనమాట. ఈ సీట్స్ కూడా రీక్లైనర్ సీట్స్ చాలా బాగున్నాయి, కంఫర్టబుల్, విత్ స్క్రీన్ కూడా చాలా మంచి క్లారిటీగా ఉందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా విశాలంగా కూడా ఉంది. మంచి ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా ముందు మీకే అర్థమవుతుంది మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంది అని చెప్పి. ఇంకెట్లయితే ఫుల్గా సౌండ్ పెట్టుకొని మేము కేక్ కటింగ్ చేసినాము. ఇంకా మమ్మీ ఇటు సైడు అండ్ మా అత్తయ్య, మీ అందరికీ తెలిసే ఉంటుంది మా అత్తయ్య. మేమైతే ఇట్లా కేక్ కట్ చేసినాం అందరం కలిసి. మంచిగా అనిపించింది నాకైతే. దాని తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత అందరితోని పిక్చర్స్ దిగినాను ఫస్ట్. తర్వాత మనకు గుర్తున్నది కాబట్టి అందరితోని ఫస్ట్ పిక్చర్స్ దిగి ఫుల్గా డ్యాన్స్ చేసినాం మేమైతే.
ఇక్కడ నేను ఆ స్క్రీన్లో డ్యాన్స్ కాపీ చేద్దామని ట్రై చేస్తున్నాను. నేను అంత పెద్ద డ్యాన్స్ అని కాదు కాబట్టి అందులో ఎట్లా వేస్తే అట్లా చేద్దామని ట్రై చేస్తున్నాను. బట్ యా, మా డ్యాన్స్ చూసి నవ్వుకోకండి ఎవరు కూడా, ఎట్లా నచ్చితే అట్లా వేసినాము. అందరూ ఇక్కడ పెద్ద డాన్సర్స్ ఏం కాదు కదా, సో అట్లా అదనమాట. మేము ఈ హాల్లో ఒక 2-3 డాన్సెస్ వేసినాము. దాని తర్వాత మాకు పక్కన హాల్ చాలా నచ్చినుండే, సో మేము వాళ్ళతోని మళ్ళీ మాట్లాడి మేము హాల్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ పక్కన హాల్కి అయితే వెళ్ళిపోయినాం. సో ఇక్కడ మేమంతా బాత్రూమ్ డాన్సర్స్ అందరు కలిసి ఒక్క దగ్గర ఉంటే ఎట్లుంటుంది, ఇట్లాంటి స్టెప్స్ వెళ్తాయి అనమాట. డిఫరెంట్గా మేము సాంగ్కి తగ్గట్టు కాదు, మాకు వచ్చినట్టుగా మేము వేస్తాము. సో అందరు చూసుకొని నవ్వుకోవద్దని నేను అనుకుంటున్నాను గైస్. ఈ స్టెప్ వేయడానికి నా తంటాలు పడితే అట్లా వచ్చింది అనమాట స్టెప్. ఇంకా మా చిన్నికి మా పాపం అది కూడా రావట్లేకుండే, ఈవెన్ దో తను ట్రై చేసింది. ఇట్లా ఈ హాల్ మాకు ఇంకా మంచిగా అనిపించిండే పెద్దగా, దానికంటే కూడా ఇది ఇంకా విశాలం. నా బర్త్డే రోజే ఫ్రెండ్షిప్ డే వచ్చింది కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇక్కడ మేజర్ మిస్సింగ్ టెఫిల్ అనమాట. సో అది కూడా ఉంటే ఇక్కడ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయేది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. సో యా, ఫ్రెండ్షిప్ డే అండ్ బర్త్డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే సాంగ్స్ పెట్టుకొని కూడా కొంచెంసేపు మంచిగా చిల్ అయినాం, డాన్స్ చేసినాం, ఏడ్చినాం, ఎమోషన్ అంతా అయిపోయింది. ఇంకా ఇది ఇంకొక హాల్. ఈ హాల్లో ఏంటంటే స్క్రీన్ ప్లస్ ఇది కపుల్ హాల్ అంటారంట దీన్ని. ఓన్లీ 2 పర్సన్స్కి మాత్రమే ఉంది ఇది. డెకర్ కూడా చాలా బాగుంది, సింపుల్గా అండ్ బాగుంది, డీసెంట్గా. గర్ల్ ఫ్రెండ్కి ఆర్ బాయ్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ హాల్ నేను చెప్పాల్సింది. ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రైవేట్ అండ్ ఆల్సో బాగుంది చూడ్డానికి కూడా. ఇది అనమాట మనం సెలబ్రేషన్ చేసుకునే బ్యాక్ డ్రాప్ ఇట్లా వచ్చింది. అండ్ యా, దీస్ బోత్ ఆర్ ద 2 seats. చెప్పినాం కదా టెఫీని చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి, ఇంకా తనని వీడియో కాల్లోనే పెట్టుకొని మేము కొద్దిసేపు అట్లా ఫ్రెండ్షిప్ డే సాంగ్ తేరాయారా సాంగ్ ప్లే చేసి డాన్స్ వేద్దాము అని చెప్పి అనుకున్నాము. బట్ అదేమైందంటే టోటల్గా ఎమోషనల్ అయిపోయినాం మొత్తం ముగ్గురం. టెఫీ చాలా ఏడుస్తుండే అక్కడ, ఇంకా మేమిద్దరం కూడా కొంచెం ఎమోషనల్ అయినాం. అట్లా లైఫ్లో అందరు ఒక్క దగ్గర ఉండి అంత హ్యాపీనెస్ అంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. తను వెళ్ళింది కూడా లైఫ్ సెట్ చేసుకోవడానికి కాబట్టి మేము మంచి కంబ్యాక్ అంటే ముగ్గురం టుగెదర్ లైఫ్లో మంచిగా సెట్ అయ్యి మళ్ళీ అందరు ముందుకు వద్దామని అయితే మేము అనుకుంటున్నాము. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ టెఫీ టు గెట్ సక్సెస్ ఇన్ హర్ లైఫ్. కొద్దిసేపట్లో ఎమోషనల్ అయిన తర్వాత నేను మళ్ళీ పక్క హాల్కి వెళ్తాను అనమాట. ఈ హాల్ 6 members కెపాసిటీ అనమాట. ఇందులో మీరు ఏ పార్టీస్ అయినా చేసుకోవచ్చు, లైక్ బర్త్డే పార్టీస్, మామ్ టు బీ, బ్రైడ్ టు బీ, ఇట్లాంటి ఎన్నో బర్త్డే పార్టీస్ అయితే చేసుకోవచ్చు ఇందులో. సో యా, ఇది ఆల్రెడీ చెప్పాను కదా 6 member కెపాసిటీ. హాల్ అయితే చాలా బాగుంది విత్ స్క్రీన్ అండ్ ఆల్సో డీజే బాక్సెస్. దాని తర్వాత మళ్ళీ మా హాల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే నాకు ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు. అదేంటంటే ఒక ఫౌండేషన్ ట్రస్ట్కి తను ఫుడ్ డొనేట్ చేసినారనమాట నా పేరు మీద. ఈ డేలో చాలా చాలా మంచి విషయాలైనవి. సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం ఈజ్ అ బిగ్గెస్ట్ థింగ్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీయెస్ట్ బర్త్డే ఇది నాకు. ఇంకా నేను కొంచెం ఎమోషనల్ అవుతుండే అది చూసిన తర్వాత. ఇంటికి వచ్చి అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్నా, ఫుల్ టైర్డ్ అయినా అనమాట. సో మా మమ్మీ ఈరోజు చూసేద్దాం. రైస్ ఉడుకుతుంది, ఐ థింక్ ఇట్స్ ఫర్ బిర్యానీ. అండ్ వెజిటేరియన్స్కి బెండకాయ ఫ్రై ఇక్కడ అండ్ పప్పు అక్కడ. అండ్ దెన్ బిర్యానీకి ఓ మై గాడ్ మ్యారినేట్ చేసిన చికెన్ ఫుల్ కాలుతుంది అది. సాంబార్ అన్నీ రెడీ, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ. దిస్ ఈజ్ మై బర్త్డే అప్డేట్. సో ఫస్ట్ అయితే ప్రైవేట్ థియేటర్కి వెళ్ళేసి వచ్చినాం కదా, ఫుల్గా టైర్డ్ అయిపోయినాము.
ఈ ఫుడ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ అందరితో కలిసి మార్నింగ్ వెళ్ళింది కూడా ఫ్యామిలీతోనే, బట్ కొంతమంది డ్యూటీస్ వల్ల మిస్ అయిపోయినారు. సో ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో అనమాట. ఇప్పుడు చూసేద్దాం ఏమవుతుందో. సో మేమైతే ఇంటికి వచ్చి వంటలు చేసుకొని బిర్యానీ అండ్ వెజిటేరియన్స్కి వెజ్, శ్రావణ మాసంలో చాలామంది తినరు కదా, సో వాళ్ళ కోసం అనమాట వెజ్ చేసుకొని మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంట్లో కేక్ కట్ చేసినాము. చాలామంది వచ్చినారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఇన్వైట్ చేసుకొని మళ్ళీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 to 6 కేక్స్ అయితే కట్ చేసినారు ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి. యా, ఇంకా వీళ్ళిద్దరు కలిసి నాకు ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ చేస్తామని చెప్పేసి తీసుకొని వచ్చినారు. తీరా చూస్తే అది వాళ్ళిద్దరు గిఫ్ట్ కాదంట, అగైన్ ఇట్స్ మై హస్బెండ్ గిఫ్ట్. మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు నాకు. దాని తర్వాత మళ్ళీ మా మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ ఇంకో కేక్ కట్ చేయాల్సి వచ్చింది. టోటల్గా నా అవుట్ఫిట్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి కదా ఈ డేలో. యా, ఈ మామయ్య వాళ్ళ కోసం మళ్ళీ కేక్ కట్ చేసినాను నేను. ఇంకా వాళ్ళు కూడా కొద్దిసేపు డిన్నర్ చేసుకొని, వాళ్ళు కొంచెం లేట్ వచ్చినారు అందరికంటే, ఇంకా కేక్ కట్ చేసుకొని అది కూడా తినేసి వాళ్ళు కూడా డిన్నర్ చేసుకొని అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. నా బర్త్డే నా గురించి కొన్ని మాటలు మాట్లాడుతుంది. నా గురించి చెప్పండి. ఏం లేవా? చాలా ఉన్నాయి. ఎల్కేజీ టు 24 ఇయర్స్ వరకు. నాట్ ఏ గర్ల్. చిన్నప్పటి నుంచి అంతే. ఏజ్ వస్తుంది ఇప్పుడు టిల్ నౌ. ఇవ్వకపోతే ఏడుస్తుంది, అలుగుతుంది. ఏమనంటే అందరి ముఖం మీద తిట్టేస్తుంది. మోస్ట్ లవబుల్ పర్సన్. నచ్చితే ప్రారంభిస్తుంది, నచ్చకపోతే దగ్గరికి రానియదు. చాలా లలిత కళలు ఉన్నాయి. మా అమ్మాయికి మంచి కళలు ఉన్నాయి. మంచి ఫ్రెండ్లీ పర్సన్, మంచి నేచర్. ఇంకేం చెప్పాలి? మీ ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటుంటాం. ఇప్పుడు చిన్నప్పుడు మారిపోయాం, మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం. తరుణ్ బాయ్ చెప్తాడు ఫ్యూ వర్డ్స్ నా గురించి. మళ్ళీ బర్త్డే మళ్ళీ వేసుకోవాలి. నా పెళ్ళికి రాకపోతే మాత్రం గుర్తు పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ కాల్ నీకు ఉండదు, నీకు మాత్రం ఉండదు. గుర్తు పెట్టుకో. నువ్వు పోయి కొరియాలో ఉండు, సౌదీ అరేబియాలో ఎక్కడ ఉండు. నువ్వు ఇండియాలో ఉండు, నువ్వు ఎక్కడ ఉన్న సంబంధం లేదు. ఆ పెళ్ళప్పుడు మాత్రం కష్టంగా రాదు. మెన్షన్ నువ్వు మా ఇంట్లో ఉంటాను. అలా అన్నయ్య కొంచెం ఎక్కువ చెప్పేసి దాన్ని లోపల సపరేట్ ఉంటుంది. సరే ఆంటీ. గైస్, ఫైనల్గా బర్త్డే అయితే ఎండ్ అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ యా, కిచెన్ చాలా చూడండి ఎట్లుందో. సో ఇది పరిస్థితి. స్లీపింగ్ ఇట్లనే వండుకుంటున్నాము, చాలా అలసిపోయినాం అందరం. సో రేపు మార్నింగ్ లేచి మళ్ళీ వర్క్స్ అంతా చేసుకోవాలి. యా, ఈ వీడియో చాలా లెంతీగా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. నాకు ఎవరెవరైతే విష్ చేసినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా డే చాలా మంచిగా అయింది. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.